మీరు అక్కడ పోటీ చేస్తే ఓట్లు చీలిపోయి ఈరోజు అది కాంగ్రెస్కి లాభపడుతుందని చెప్పేసి బీజేపీ వీరు కుమ్మక్కయ్యారు కాబట్టి ఈరోజు మీరు పోటీ చేయట్లేదు అనేది మాట్లాడుతూ ఉన్నారు ఆయన. సో ఏంటి మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అదేవిధంగా మరి ఇక్కడ పాలనకు పాత్ర వేసి అంతా కూడా అక్కడ ప్రచారం చేస్తున్నారని చెప్పేసి రకరకాల విమర్శలు చేస్తూ ఉన్నారు. ప్రతిపక్షంలో మీరే ఉన్నారు కాబట్టి. సో ఏంటి అంటే ఇక్కడ పరిపాలన జరగట్లేదని మీ ఉద్దేశం? ఇప్పుడు అన్నగారు చెప్తున్న చాలా బాగుంది. తెలంగాణ రాష్ట్రంలో అన్న చెప్పడం వరకు చాలా బాగా అనిపిస్తుంది. ఓకే, కానీ ప్రత్యక్షంగా ప్రజల వద్దకు పోతే వాళ్ళ పరిపాలన ఏ విధంగా ఉందో మీడియాకు తెలుసు, ప్రజలకు తెలుసు, రాజకీయ పార్టీలకు తెలుసు, అందరికీ తెలుసు. ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నామో తెలంగాణ రాష్ట్రంలో పాలన పాత్ర పెట్టి పక్క రాష్ట్రాల్లో జాతరకు వెళ్తున్నారు వాళ్ళు. ఇప్పుడు అక్కడ ఏం చేస్తున్నారు? ఇక్కడ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రచారం అందరూ ఈరోజు అందరం వింటున్నాం. రేవంత్ రెడ్డి గారే కాదు, ఈ రాష్ట్రం కాదు, పక్క రాష్ట్రం ఏపీ నుంచి కూడా పవన్ కళ్యాణ్, చంద్రబాబు కూడా వెళ్ళడం జరిగింది. సరే, ఇప్పుడు పక్క రాష్ట్రం సంగతి పక్కన పెడితే కేంద్రం నుంచి ఆయన ఎన్ని నిధులు తీసుకొచ్చిండు, ఈయన ఎన్ని నిధులు తీసుకొచ్చిండో కూడా అందరికీ తెలిసిన విషయమే. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినట్టు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు తీసుకొచ్చిండు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుంచి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత లేడు కాబట్టి నిధులు రాలేదు అని చెప్పేసి మేము వాళ్ళతోటి గిచ్చుకోము, మేము వాళ్ళతోటి సఖ్యతగా ఉంటామని చెప్పి ఎన్నిసార్లు ఢిల్లీకి పోయిండు, ఎన్నిసార్లు కేంద్ర మంత్రులను కలిసిండు, ప్రధానమంత్రిని కలిసిండు, ఎన్ని నిధులు తీసుకొచ్చిండు. పక్క రాష్ట్రానికి మన రాష్ట్రానికి ఒక తేడా కూడా ఆయన తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే అక్కడ పోయిన తర్వాత వాళ్ళ ప్రచారాలలో తెలంగాణ రాష్ట్రంలో, కర్ణాటక తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. వాళ్ళు ఏం చెప్తున్నారు? మేము తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారంటీలు ఇస్తున్నాము, కర్ణాటకలో మేము మా గ్యారంటీలు అమలు పరుస్తున్నారా? తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తలేరా? వాళ్ళు అక్కడ మహారాష్ట్ర ప్రజలే చూస్తలేరు, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా చూస్తున్నారు. తెలంగాణ పార్టీ, తెలంగాణలో ఉన్నటువంటి మీడియా సంస్థలు చూస్తున్నాయి. ఇక్కడ తెలంగాణ ప్రతి ఒక్కటి చెప్పడానికి ఇప్పుడు బ్రదర్ కూడా ఒక మాట చెప్తుండు, మేము చెప్పే మా పథకాలు 6 గ్యారంటీలో ఎక్కడ అమలు పరచరు. ఎక్కడ 500 రూపాయలకు గ్యాస్ ఇస్తున్నారు, ఎంతమందికి ఇస్తున్నారో మీరు లెక్క చూపించండి. మేము దాదాపు 43 లక్షల మందికి ఇస్తున్నారంట. చూడండి, ఇప్పుడు ఇంకెంతమందికి ఇవ్వలేదు. అన్న ఇంకొక మాట ఏం చెప్తుండు, మేము సంక్షేమ పథకాలు అర్హులందరికీ ఇస్తా అన్నాము, అందరికీ ఇస్తామని లేదు అని చెప్పారు. అక్కడ ఏ రోజన్నా అక్కడ ఆ మాట చెప్పిండా? అర్హులు అని అంటే ఇప్పుడు మరి 42 లక్షల మంది రైతులలో 18 లక్షల మందికో ఏమో ఇచ్చారు ఇప్పటి వరకు. మరి మిగతా వాళ్ళు అర్హులు కాదా? వాళ్ళకి ఎందుకు ఇవ్వలేకపోయారు? ఇప్పుడు మీరు చెప్తారు ఎంత 18 లక్షల మంది మీరు చెప్పింది, ఇప్పుడు 43 లక్షల గ్యాస్ 47 లక్షల మందికి 200 యూనిట్లు ఇస్తున్నాం అని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు చెప్పిన లెక్క నేను చెప్తున్నా చెప్పడం. అదే సార్, మిగతా వాళ్ళంతా అర్హులు కాదా? వాళ్ళు ఏ విధంగా అర్హులు కాదు? 4 కోట్ల మందిలో 42 లక్షలు 43 లక్షల మంది ఉన్నారు. వాళ్ళే అర్హులు, మిగతా వాళ్ళు అర్హులు కాదా? ఆ మాట వాళ్ళు చెప్పిర్రా? వాళ్ళు చెప్పిన మాట ఏంది? డిసెంబర్ 9 తారీఖు నాడు నేను ప్రమాణ స్వీకారం చేస్తున్నా, ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ అన్నారు. మరి ఏకకాలంలో చేసిండా? అదే విధంగా 10,000 కాదు నేను 15,000 ఇస్తున్నా, రైతులకు భిక్షమేస్తుండా కేసీఆర్ గారు. నేను 10,000 కాదు, అసలు 12,000 ఇస్తాను, 15,000 రైతు భరోసా 15,000 ఇస్తాను. రైతు భరోసా 15,000 అంటే ఇంకొక ఆయన చెప్పిన విషయం ఏంటంటే, కేసీఆర్ గారు ఆ టైంలో ఎలక్షన్ల కంటే ముందు రైతు బంధు డబ్బులు జమ చేసి పెట్టిండు రైతుల అకౌంట్ల కోసం. దానికి ఒక సందర్భంలో మా హరీష్ రావు గారు ఒక ప్రచార మీటింగ్లో చెప్పిండు, మీకు రేపో ఎల్లుండో రైతు బంధు నిధులు వస్తాయి అని చెప్పేసి ఒక ప్రచార సభలో చెప్తే ఎమ్మడే వీళ్ళు పోయేసి ఇక చూసిరా హరీష్ రావు గారు చెప్పిరని చెప్పి ఎలక్షన్ కమిషన్కు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. అప్పుడు అక్కడ ఆగిపోయింది. ఆగిపోయినప్పుడు ఏం చెప్పిండ్రు వీళ్ళు, రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ నాయకులు, ఇప్పుడు తీసుకుంటే 10,000 రూపాయలు వస్తుండే, ఇప్పుడు మేము ఆపినాం కాబట్టి ఎలక్షన్ల తర్వాత మా ప్రభుత్వం వస్తుంది 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఎక్కడ పోయినాయి 15,000 రూపాయలు? ఇప్పుడు ఎంత అయింది? సంవత్సరం దగ్గరికి వస్తుంది. ఇప్పటిదాకా వాళ్ళు మేము జమ చేసిన డబ్బులే ఒక్కసారి వాళ్ళ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా నాయకుడు ఏర్పాటు చేసిన డబ్బులు, సమకూర్చిన డబ్బులు మాత్రమే ఒక్కసారి 10,000 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు వానకాలం పోయింది, ఆశింగ్ పోయింది, ఇప్పటిదాకా లేదు. ఒక్కసారి రైతు బంధు ఇస్తే 18,000 కోట్ల రూపాయలు చిల్లర అవుతుండే. వీళ్ళు ఇప్పటిదాకా రుణమాఫీ చేసిందే 18,000 కోట్ల రూపాయలు. మరి మిగతా ఎక్కడ పోయింది? వీళ్ళంతా అర్హులు డిసెంబర్. వీళ్ళు ఏకకాలం అంటే సంవత్సరం అవుతుందా? తెలుగు భాషలో మనమంతా తెలుగు ప్రజలమే కదా. ఏకకాలంలో చెప్పలేదు.
విడతల వారి కానీ ఏ సందర్భంలో చెప్పలేదు. ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ అన్నాడు. సరే అప్పుడు జరిగిపోయింది విడతల వారిగా. మరి పార్లమెంట్ ఎలక్షన్ల కంటే ముందేం చెప్పిండు, పార్లమెంట్ ఎలక్షన్ల ప్రచారంలో ఏం చెప్పిండు, సరే అదే మనం అందరం విన్నాం కదా. ఎక్కడ పోతే అక్కడ దేవుళ్ళ మీద ప్రమాణం చేసిండు. ప్రమాణం తర్వాతనే అక్కడ ఏం చెప్పిండు, అప్పుడే మా నాయకుడు హరీష్ రావు గారు ఏం చెప్పిండు, నువ్వు ఒకవేళ ఈ పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత నువ్వు ఏకకాలంలో రుణమాఫీ 2 లక్షల రూపాయలు చేయకపోతే నేను రాజీనామా చేస్తాను, నువ్వు నేను సిద్ధంగా ఉన్నాను. గన్ పార్క్ దగ్గరకు వచ్చి మా నాయకుడు రాజీనామా పత్రం పెట్టిండు. మరి తర్వాత ఏం చెప్పిండు, ఇక చూడు హరీష్ రావు గారు నేను 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసిన నువ్వు ఇక చేసుకో, నువ్వు రాజీనామా చేయమని చెప్పి ఒక రకమైన భాష మాట్లాడిండు. మరి ఎంతమందికి చేసిండు? ఇప్పుడు ఎవరు ఇక ఆయన మాట్లాడే భాష చెప్పాలంటే మనం చెప్పలేం. కానీ ఇప్పుడు ఎక్కడ పోయింది, మరి ఎందుకు చేయలేకపోతున్నారు? తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి గారు అంటారు మాకు నిధులు లేవు అని చెప్తాడు, మేము చెయ్యలేము అని చెప్తారు. దీనికి నిధులు లేవు, రైతు బంధుకు నిధులు లేవు, రుణమాఫీకి నిధులు లేవు, సంక్షేమ పథకాలకు నిధులు లేవు, కళ్యాణ లక్ష్మికి తులం బంగారానికి నిధులు లేవు, మహిళలకు 2500 ఇస్తేందుకు నిధులు లేవు, కేసీఆర్ కిట్టుకు నిధులు లేవు, న్యూట్రిషన్ కిట్టుకు నిధులు లేవు. కానీ మూసీ సుందరీకరణకు మాత్రం 1.5 కోట్లు నిధులు వస్తాయి. మరి ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? ఆయన సొంత కొడంగల్ నియోజకవర్గంలో పెట్టుబడి పెట్టడం కోసం ఫార్మాసిటీ ఇక్కడ 14,000 ఎకరాలు కేసీఆర్ గారు ఫార్మాసిటీ కోసం భూమి సేకరిస్తే దాన్ని పక్కన పెట్టేసి అది ఉంచుతున్నావా రద్దు చేస్తున్నావా, దానికి కూడా తప్పుడు సంకేతాలు. దాని మీద ఇంకా ఎలాంటి నిర్దిష్టమైన ఏది లేదు. కానీ మాత్రం భూమిని సేకరిస్తారు. లగచర్లలో భూములు సేకరించారు. లగచర్లలో భూమిని సేకరించింది ఎవరి కోసము? ప్రభుత్వం కోసమా, ప్రజల కోసమా, ప్రైవేటు వ్యక్తులకు ఫార్మాసిటీ, ఫార్మా కంపెనీలు ఎవరి? ప్రైవేటు వ్యక్తులే కదా, ప్రభుత్వానికి కాదు కదా. నువ్వు ప్రభుత్వానికి కానప్పుడు, నువ్వు ప్రైవేటు ఫార్మా కంపెనీలు నీ నియోజకవర్గంలో రానప్పుడు గిరిజనుల భూములు గుంజుకో 1-2 ఎకరాల భూములు గుంజుకోవాల్సిన అవసరం నీకున్నదా? ఒకవేళ ప్రైవేటు ఫార్మా కంపెనీల కోసం ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి కలెక్టర్ గారిని మీరు అక్కడ ఏ విధంగా పంపిస్తారు? భూసేకరణ కోసం, ప్రజాభిప్రాయ సేకరణ కోసం సరే వెళ్ళిర్రు. మీరు అస్సలు ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారు? కేటీఆర్ గారు దాన్ని ప్రోత్సహించిండు, పట్నం నరేందర్ రెడ్డి గారు ప్రోత్సహించారు. ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారండి? పట్నం నరేందర్ గారు చెప్తే కలెక్టర్ గారు వింటారా? ఈరోజు కలెక్టర్ గారు ఎవరి ప్రోద్వాల పోయిండు? అక్కడ ఏముంది, 4 గ్రామాలకు మధ్యలో ప్రజాభిప్రాయ సేకరణ వేదిక ఏర్పాటు చేశారు. అక్కడేముంది, సిఐలు, ఎస్పీలు, అక్కడ కొన్ని 100 మంది పోలీసు బందోబస్తు తోటి అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ పోలీసు బలగాలు ఉన్నాయి. అక్కడ ఉన్నప్పుడు అంతకంటే ఒక 10-15 రోజుల ముందే మండల ప్రెసిడెంట్ అయినటువంటి ఆయన పేరు ఏదో ఉన్నది, అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఏదో చెప్పనికి పోతే అక్కడనే ఒకసారి ఇలాంటి గొడవలు జరిగినాయి. అట్లాంటప్పుడు పోలీస్ బందోబస్తు పోయినావు, 4 ఊర్లకు మధ్యలో నువ్వు ప్రజాభిప్రాయ సేకరణ వేదిక ఏర్పాటు చేసినావు. అక్కడికి ప్రజలు రాలేదు, అధికారులు వచ్చారు. ఒక్క టీఆర్ఎస్ నాయకుడు అంతకుముందు అది దానికంటే ఒక రోజు ముందు జేఏసీగా ఏర్పడి అందులో బీజేపీ పార్టీకి సంబంధించిన ఆయన శివ అనే ఆ జేఏసీ ప్రెసిడెంట్, అన్ని పార్టీల వాళ్ళు రైతులు, పార్టీలు అనేది పక్కకు పెట్టుకుంటే ఆ 4-5 గ్రామాలు అందులో మీ గుండాలు ఉన్నారంటున్నారు సార్. వీళ్ళు నిజంగా ఉన్నారు మీ గుండాలు, గొడవ జరగడం కారణానికి మీ టీఆర్ఎస్ గుండాలు అంటున్నారు. అదే చెప్తున్నా సార్, నేను చెప్పేది అదే. మా పార్టీ వాళ్ళు ఉన్నారా? అన్ని పార్టీలకు సంబంధించిన రైతులు ఉన్నారు, గుండాలు లేరు. వాళ్ళు చిత్రీకరిస్తే అది వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం మనం. అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీజేపీ తెలిసి సార్. నేనేమన్నానంటే ఇప్పుడు మహారాష్ట్రలో మీరు ఎందుకు పోటీ చేయట్లేదు చెప్పండి. మహారాష్ట్రలో పోటీ చేయకపోవడానికి కారణం మా వ్యూహం మాకుంటది, మేము ఎప్పుడు పోటీ చేయాలనో మాకు తెలుసు. అలా అనుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కంటే ముందు ఒక సందర్భంలో జిహెచ్ఎంసీలో కూడా మేము పోటీ చేయలేదు. ఒక సందర్భంలో తెలంగాణ రాష్ట్రం కోసం మేము ఆ రోజు మా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్నప్పుడు అంతకు ముందు పోటీ చేసినాం. ఒక సందర్భంలో మేము చేయలేదు, అది మా వ్యూహంలో ఒక భాగం. రేపు పొద్దున భారతదేశంలో కూడా మేము పోటీ చేస్తాం. ప్రధానమంత్రి కేసీఆర్ గారు అవుతారు, మీకేమైనా ఇబ్బందా? ఈ పార్టీలకు ఏమైనా ఇబ్బందా? ఈ రోజు మీరు సరిగా చూసుకోలేక మహారాష్ట్రకు పోయి, జార్ఖండ్కు పోయి మీరు ప్రచారం చేసుకుంటా తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని గొడవలు జరుగుతున్నాయి. అక్కడ ఒక దిక్కు రామన్నపేటలో భూసేకరణ అంబానీ కంపెనీ కోసం గొడవలు జరుగుతున్నాయి, మూసీ ప్రక్షాళన కోసం అని ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి. అక్కడ ఆయన కొడంగల్ నియోజకవర్గంలో అక్కడ గొడవలు జరుగుతున్నాయి. ఒక దిక్కు హైడ్రా అని చెప్పి కొనుగోలు లేక రైతులు రోడ్డు మీద పత్తుల గొడవలు జరుగుతున్నాయి. ఇవన్నీ ఇక్కడ ఇడిచిపెట్టేసి మహారాష్ట్రలో నాట ఆయన తెలంగాణలో నేను పథకాలు అమలు చేస్తున్నా, ఓట్లు వేయండి అని చెప్పి అక్కడ అడుగుతున్నాడు. ఆ కర్ణాటక జార్ఖండ్ లో పోయి ఆయన పోయి అడుగుతున్నాడు. ఇప్పుడు వీళ్ళకి చెప్తున్నారు సామాజిక న్యాయం, కులగణన చేస్తున్నాం, మేము కులాల ప్రాతిపదికన మేము అందరికీ అవకాశం ఇస్తా అని చెప్తున్నారు. అక్కడ వీళ్ళ జాతీయ నాయకుడు నిన్న మన తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అయినటువంటి
బట్టి విక్రమార్క గారు రాహుల్ గాంధీ గారిని నమస్తే పెడితే చేయగలపలేదండి దళితుడని. మరి వీళ్ళు ఏం మాట్లాడతారు ఇప్పుడు మనతోటి? మళ్ళీ దాన్ని ఎక్కడికో మరి తీసుకెళ్ళి అంతే కదా? నో నో అన్న, ఇది పెద్ద ఆరోపణ. అక్కడ నో అటుపక్కన నో తప్పు 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 నమస్తే ఏదో ఆయన- కరచాలనం ఏదో చేయలేదు. పరాగ్గా- డిప్యూటీ తప్పు, సీఎం తప్పు, ఎందుకు తప్పు. కరచాలనం చేయలేదు? ఏదో పరాగ్ వెళ్ళిపోయి ఉంటే ఏదైనా లేదు. కానివ్వండి. అంటే దానికి మళ్ళీ దళిత కార్డు ఖచ్చితంగా ఉపయోగిస్తారు. దళితుడు పాపం దీన్ని కాబట్టి. మళ్ళీ- దీన్ని మళ్ళీ పెద్ద ఇష్యూ చేసేలాగా ఉన్నారు. ఏ issue రైట్ లేదు. రైట్ కోటపట్టి నరసింహనాయుడు గారు. ఒరిజినల్ వీడియో నేను చూపిస్తా, ఒరిజినల్ వీడియో ఏంటిదా ఓడియర్ చూపించాడు ఒకసారి ప్లే మీరు చేయండి. మీరు చూడొచ్చు. ఆ. ఇంతకు మించిన ఫేక్ చేయొద్దు. ఎందుకంటే చూడండి అక్కడ ఇంత నీట్ గా డిప్యూటీ సీఎం గారికి మీరు లైట్ డిప్యూటీ పెంచండి, ఏం సీఎం- అర్థం కావట్లేదు. లైట్ కొంచెం పెంచి చూపిస్తే జనాలకు కూడా అర్థమవుతుంది. నాదే ఆయన అన్న ఆరోపణలకు మనం No, నిజం చేసినట్టు. తప్పు 100% తప్పు. ఎందుకంటే డిప్యూటీ సీఎం గారు రాహుల్ గాంధీ గారి మెడలో కండువా వేసిన తర్వాత వారు చేయి కలిపిన తర్వాత వేరే వాళ్ళు ఇంకొక వ్యక్తి కరచాలనం చేసేటప్పుడు ఓకే అది నేను అనేది స్క్రీన్ లైట్ పెంచండి. ఏం తెలియదు అట్లా స్క్రీన్ లైట్ పెంచకపోతే. అంటే ఇది కొద్దిగా privacy glass రైట్ ఇది. కాబట్టి మీకు అది వీడియో పంపిస్తాను, మీరు ప్లే చేయొచ్చు. ఓకే అది ఒక ఫస్ట్ షేక్ హ్యాండ్ ఇచ్చినారు, డిప్యూటీ సీఎం గారు మెడల కండు వేసినారు. కన్ను వేశారు.